తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులవారు తన ప్రాణం విడిచిన తరువాత ఆ శిలువ దగ్గర జరిగిన అద్భుత కార్యాలు మరియు ఆయన సమాధి చేసింది ఎవరు అనే ఈ రెండు మాటలను బట్టి కొద్ది సమయం వివరణాత్మకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం. ఆ క్రీస్తు ప్రభుల వారు 7వ మాట పలికారు. ఏమని? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పలికి తన ప్రాణము విడిచెను అని లోకసువార్త 23:46 మనం చూస్తామండి. అంటే ఆయన ప్రాణం విడిచిపెట్టడానికి ముందు కొన్ని క్షణాల ముందు ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా లేఖనం మనకు కనబడుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ప్రాణం ఇచ్చిన అని చెప్పబడిన యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చనిపోయాడా లేదా అని వారు పరీక్షించటానికి, ఎందుకంటే మరణించిన తదుపరి కొన్ని గంటలకు వెంటనే సబ్బాత్ దినం వచ్చేస్తుంది. కనుక ఈ సబ్బాత్ దినములో మరి శవము అనగా శిలువపై వేలాడుతున్నటువంటి వారు ఉండకూడదు. కనుక అందు నిమిత్తమై అసలు ఈ శిలువ మీద ఉన్నటువంటి వారు చనిపోయారా లేదా అని ఏం చేస్తారంటే వారి యొక్క ఎముకలను, కాళ్ళ ఎముకలను విరగగొడతారు. ఆ విరగగొడటానికి వచ్చి చూస్తారు. ఇది ఆ యొక్క రోమ అధికారులు, ఆ భటులు వచ్చి చూసేటప్పటికి ప్రియ దేవుని పిల్లలారా, అప్పటికే యేసు చనిపోయాడు. ఈ యొక్క అటువైపు ఇటు దొంగలు చనిపోలేదు కనుక కాళ్ళు విరగగొట్టినట్లుగా మనకు కనబడుతుంది. అంటే యేసు ప్రభుల వారి యొక్క కాళ్ళు విరగగొట్టలేదు, కానీ ఆ సమయంలో మరణించిన తదుపరి బళ్ళెముతో పొడిచినట్లుగా, డొక్కలో పొడిచినట్లుగా లేఖనం సాక్ష్యమిస్తుంది. ఆ సందర్భంలో మరి రక్తము నీరు జలజల కారినట్లుగా వాక్య భాగం సాక్ష్యమిస్తుంది. ఆ మాట చదువుకుందాం చూడండి. యోహాను రాసిన సువార్త ప్రేమ దేవుని పిల్లలరా, మరి 19వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతుయుండి ఉండుట చూచి ఆయన కాళ్ళను విరగొట్టలేదు, గాని సైనికులలో ఒకటి ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారెను. అంటే చనిపోయిన లేదని, అంటే బళ్ళెంతో పొడిస్తే చనిపోలేదు. ఆయన చనిపోయిన తర్వాత చనిపోయాడా లేదా నిర్ధారించుకోవటానికి ఆ సైనికుడు బళ్ళెంతో పొడిచాడే తప్ప ఆ బళ్ళెంతో పొడిచి మాత్రం క్రీస్తుని చంపలేదు అని స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆయన అంటే అప్పటికే మృతి పొంది ఉండుట చూచి చనిపోయిన తర్వాత పొడిచారు. ఏమండి? అలా చనిపోయిన తదుపరి ఆ టెస్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం కొంత రెండోసారి ఇక్కడ చెప్పబడుతున్న మాట 27వ అధ్యాయం 50వ వచనం నేను చదువుతున్నానండి. 50వ వచనం, 27, 50వ వచనం చూడండి ఒకసారి. మత్తయి 27:50. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక చాలా విషయాలు జరిగిపోయినండి. ఆయన ప్రాణం విడవగానే ఈ సంఘటనలు జరిగినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఏమని? దేవాలయపు తెర చినిగిపోయిందట. ఎలాగా? పైనుండి క్రిందకి చినిగిపోయింది. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇక్కడ ఈయన ప్రాణం విడవగానే అక్కడ కార్యం జరిగింది. ఏమండి? అంత మాత్రమే కాదు, భూమి వణికిందట, బండలు బ్రద్దలైపోయావి, సమాధులు తెరవబడిపోయినవి.
ఏమండి ఈ 4-5 అద్భుతాలు శిలువ దగ్గర ఆ క్రీస్తు ప్రభు ప్రాణం విడిచిపెట్టగానే జరిగిన సంఘటనగా మనకు కనబడుతుంది. ఇవన్నీ మనం వివరించుకుంటూ మనకి సమయం లేదు కనుక తెర పైనుండి క్రిందకు చినిగెను అన్న ఒక మాటని 1-2 మాటలు చెప్పి ఆ యొక్క క్రీస్తు ప్రభు సమాధి ఎవరు చేశారు, మరి ఆ సమాధి కార్యక్రమము ఎలా చేయాలని యూదులు తలంచారు, అలా చేయకపోతే ఏమవుతుందో, ఆ సమాధి ఎవరు చేస్తారు అనని ప్రవచనం ఉందో దాని వివరణ మనం తీసుకొని మరి ఈ యొక్క మాటలు ముగించుకుంటానికైతే సిద్ధపడతాం. చూడండి, దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగిపోయిందట. ఎవ్వరు చించలేదు. ఎందుకని? అసలు ఇక్కడ యేసు ప్రభు చనిపోవటానికి ఇక్కడ ఏమండి ఆ యొక్క గొల్గొతా కొండపై సిలువపైన చనిపోవటానికి అక్కడ దేవాలయం తెర చినిగిపోవటానికి ఏంటి లింక్ ఏంటి అని అంటే ఉంది. అంతవరకు ప్రియమైన దేవుని పిల్లల ఆ కార్యం కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ముందు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీళ్ళ పాపాలన్నిటిని ప్రాయశ్చిత్తం చేసే అవకాశం సంవత్సరానికి ఒకమారు మాత్రమే ప్రధాన యాజకుడికి ఉండేది. ఇంకే మనుషుడు లోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. వెళ్ళినా చచ్చిపోతారు. అసలు ప్రధాన యాజకుడు ఏదైనా లోపంతో కానీ వెళ్ళాడా? ఆయన కూడా అక్కడ చనిపోతాడు కనుక వెళ్ళేటప్పుడు నడుముకు తాడు కట్టుకొని వెళ్తాడు. ఒకళ్ళు అక్కడ కానీ చనిపోతే తాడు పట్టుకొని ఆయన వెనక్కి లాగేయాలి. సో సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేత వెళ్ళేటటువంటి అవకాశాన్ని, అంటే ప్రజలు ఇక దేవుని చూసే పని లేదు, దేవుని సన్నిధిలోనికి ఆయన ఉన్న స్థలానికి వెళ్ళే అవకాశం లేదు, ఆయనతో డైరెక్ట్ మాట్లాడేట స్థితి అంతకంటే లేదు. ఒక్కడే అందరికీ దేవునికి ఇస్రాయేల్ జనాంగానికి ప్రతినిధిగా మీడియేటర్గా ఉన్నట్లుగా మరి చరిత్ర ఆ ధర్మశాస్త్ర కాలంలో ఇస్రాయేల్ మరి జీవితంలో జరిగిన సంఘటన అది ప్రత్యక్ష గుడారంలో. సో ఇప్పుడు తెర చినిగిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఆ తెర క్రీస్తు మరణము ద్వారా లేకపోతే కల్వరిలో రక్తం చిందించడం కారణంగా ఇప్పుడు ఆ తెర చినిగిపోయి ఇప్పుడు ఎవరు అవసరం లేదు, యాజకులు అవసరం లేదు, ప్రధాన యాజకుడు అవసరం లేదు. ఇప్పుడు తెర చినిగిపోయింది కనుక అంతవరకు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశాన్ని లేకుండా పోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశము మార్గం ఏర్పడింది. దేవునితో స్వయంగా మాట్లాడేటటువంటి అవకాశం ఆయన మరణం ద్వారా కలిగింది. అంటే అడ్డుగా ఉన్నట్టు తెరను, అడ్డుగా ఉన్నట్టు అడ్డు గోడలైనటువంటి పరిస్థితి నుండి ఆయన పడగొట్టి ఆ తెరను చించి, ప్రియ దేవుని పిల్లలారా, మనందరం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని ఆ శిలువ మరణం ద్వారా మనకు కలిగింది. అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటనే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము దాన్ని ఎలా పౌలు గారు రాశారంటే ఆ మాటను చదువు చూడండి. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తములను పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంటే ప్రియ దేవుని ఇక్కడ గమనించవద్దంటే ఆ శిలువ ఆయనకు నూతనమైనది, క్రొత్త మార్గము ఆయన ఏర్పాటు చేశాడు. ఇలా ఆయన మరణము ద్వారా, ఆయన కల్వరిలో రక్తం చెందిన ద్వారాని స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఈ తెర చెనగటము అనగానే ఇప్పుడు మనిషి దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభు సొంత రక్షణగా వారు స్వీకరిస్తారో ఇప్పుడు వారే యాజకులు, వారే రాజులు. పేతురుపత్రిక 2:9 ప్రకారం ఇక వాళ్ళే పూజలు మరి యొక్క బలులు కూడా ఏం చేయాలి, వాళ్ళ శరీరాన్ని ఏం చేయాలి, బలి అర్పణగా దేవునికి అర్పించేసే విధానంలో వాళ్ళ భక్తి కొనసాగాలి. ఇంకా మీడియేటర్ ఎవరు లేరు. ఇక తెరలడ్డులు తొలగించబడినవి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇక ఆ ప్రధాన యాజకుడు అవసరం, ప్రధాన యాజకులు మనమే యాజకులమయ్యాం ఒకటి. ఇక రేపు ఆ కొద్ది రోజులకి ఎదురికి వెళ్ళేటప్పటికి ఇక మందిరమే లేదు, మందిరమే కూలగొట్టబడింది. ఇంకా ప్రధాన యాజకులతో పనే ఉంది, మనమే యాజకులమి.
అంటే మనమే ఇప్పుడు మనందరం క్రీస్తుని బట్టి ఎవరైతే కలిసి కూర్చుంటారో అదే దేవుని మందిరం. అక్కడే ఆ మనుషుల ద్వారానే దేవుని స్తుతించాలి. వాళ్ళే యాజకులు, వారే ఆ దేవుని సన్నిధికి ఆధ్యాత్మికతలో కూడుకొని ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన దగ్గర నుండి పొందుకొనవచ్చు, ఆయన చెప్పిన ప్రకారం నడవచ్చు. అన్నీ కూడా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా జరిగించుకునేటువంటి అవకాశం ఆయన మరణం ద్వారా కలిగింది కనుక తెర రెండుగా చినిగిపోయింది. అంతవరకు యాజకుడు ఒక్కడే దేవుని చూడటమా, లేకపోతే ఆయన మాట్లాడితే వింటమా, ఆయనకి దగ్గర బలి కార్యక్రమం జరిగించడం అన్నీ కూడా అందరి తరపున ఒక్కరు. ఇప్పుడు ఆ ఒక్కరి స్థానాన్ని క్రీస్తు ప్రభు తీసుకొని ఆయనే బలైపోయి ప్రియదేవులారా ఆ అడ్డు దూరం తొలగించేసి ఇప్పుడు మీరు కూడా యాజకులే, మీరు వెళ్ళిపోయి కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీ యెహోవా పొలములను బలిగా అర్పించండి, సజీవంగా మీ శరీరం సమర్పించేసుకోండి అనని యాజకత్వం జరిగించుకుని మీ జీవితంలో మీరే పూజలు పునస్కారాలు మీ యొక్క ఆత్మాధ్యాత్మిక స్థితిలో ఆయన జరిగించాలి అని నాకు అర్థం. ఇది తెర చినిగిపోవటం అంటే. ఇక బండలు బ్రద్దలైపోవటం, ఏమండి సమాధిలో తిరిగి లేవటం, ఒక రకంగా ఆయన ఎప్పుడైతే ప్రియమైన దేవుని పిల్లలరా ఆయన మరణించాడో, పాపముల చేత అపరాధం చచ్చిపోయినటువంటి వారు మరలా తిరిగి బ్రతికేరు అని అనుకోవచ్చు కదా. అదే మొదటి పునరుద్ధానం అనవచ్చు కదా. సో అటువైపు వివరంలోకి వెళ్తే చాలా సమయం ప్రొలాంగ్ అవుతుంది కనుక ఆ మాటని అక్కడికే నేను ఆపేస్తున్నాను. సో ఆ విధంగా అద్భుత కార్యాలు అంటే ప్రకృతిలో ఒక్కసారి కార్యాలన్నీ కూడా వన్స్ ఎ టైం జరిగినట్లుగా లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రేమ దేవుని పిల్లలరా గమనించండి. సో తెర అంటే అక్కడ మందిరంలో చూసాము, బండలు ఎక్కడవి పైలవి, ఆ సమాధులు ఉంటే ఏ సమాధులు వేసి ఆయనతో వచ్చారు. ఏమంటే భూమి వణికింది కనుక ధర్మశాస్త్రం తీసుకొచ్చినప్పుడు కూడా పర్వతం మీద ఉన్నప్పుడు కూడా వణికింది. సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ చేసి ధర్మశాస్త్రం నెరవేర్చినప్పుడు కూడా భూమి వణికింది. కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ విధంగా ఉన్న తర్వాత మొత్తం యేసు చనిపోయాడు, అద్భుతాలు జరిగినవి. ఇంకా ప్లీజ్ సమాధి కార్యక్రమానికి వెళ్ళిపోతాం. సమాధి కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రోమ ప్రభుత్వం ద్వారా ఆ శిలువ మీద ఉన్నటువంటి ముగ్గురు కూడా ఏమండి వారు ఇప్పుడు 3 గంటలకు యేసుప్రభు చనిపోయారు కనుక గమనించాలి. ఇక మరికొద్ది గంటల్లో ఈ పస్కా దినం అంటే శుక్రవారపు దినము ముగిసిపోతుంది. 6 గంటలకు ఈ యొక్క శుక్రవారపు దినము ముగుస్తుంది. 6 గంటల నుండి మరి సబ్బాత్ దినము అనగా విశ్రాంతి దినములోనికి విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది. ఇశ్రాయేలీలు దిన ప్రారంభము సాయంకాలం 6 గంటలతో రోజు ప్రారంభపు టైం సాయంకాలం 6 గంటలకు. సో ఈ 6 గంటల లోపే సమాధి చేయబడాలి. లేదు ఒకవేళ 6 గంటలకు లోపు కానీ సమాధి చేయబడకపోతే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తులను సమాధి చేయబట్టడానికి వీలు లేదు. ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. ఆ రోజున వీళ్ళు సమాధి చేయకూడదు. సో అదే విశ్రాంతి అదే ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే మరి ద్వితీయోపదేశకాండ 21వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 21, 22, 23 వచనాల్లో అలా చనిపోయిన వ్యక్తిని రాత్రికాల సమయంలో వేలాడదీసట్టు ఉంచకూడదు, శిలువ మీదనే ఆ సాయంకాలానికి ఏం చేయాలి? సమాధి చేసేయాలి అని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. అది నెరవేర్చబడాలి. ఇప్పుడు ఇలా నెరవేర్చబడాలి అంటే అప్పటికే శిష్యులందరూ పారిపోయారు. తన కుటుంబీకులు ఎవరు కూడా దగ్గరలో లేరు. ఏమండి ఈ చుట్టుపక్కల అటువైపు ఇటువైపు ఉన్నటువంటి శిలువలో దొంగలు వారు ఏంటంటే దొంగలు కనుక వాళ్ళందరూ విడిచిపెట్టేసి ఉండొచ్చు, ఎవరు పట్టించుకోలేదు వాళ్ళని కూడా. సో ఒకవేళ ఎవ్వరు కానీ ఆయన శవమును లేకపోతే ఆయన బాడీని ఎవరు కానీ అడగకపోతే ఏం చేస్తుందంటే ఆ రోమ ప్రభుత్వము ఆ యొక్క రూల్ ఈ శవమును తీసుకుని వెళ్ళి ఆ ప్రేతోరియం ఆ యొక్క దానికి సంబంధించిన ప్రదేశంలో పడితే కుక్కలు కానీ నక్కలు కానీ పీకి తినేస్తే తప్ప దాన్ని ఎవ్వరు కూడా అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి అక్కడ పడేసేస్తారు. అంటే దిక్కులేనటువంటి చావు అంటారు కదా, దిక్కులేని వ్యక్తి కదా, అలాంటి వాళ్ళకి అలా జరుగుద్ది. ఇప్పుడు యేసు ప్రభుకి ప్రియ దేవుని పిల్లలరా మరి ఇప్పుడు గలిలయరు ఎవరు రారు ఏంటి? వాళ్ళ కుటుంబీకులు ఎవరు లేరు, శిష్యులు అయితే పారిపోయారు, ఇంకెవరు ఉండరు ఇంక శవం తీసుకుని వెళ్ళి లేకపోతే ఈయన బాడీని తీసుకుని వెళ్ళి సమాధి చేసేవాళ్ళంటే అప్పటికి రహస్యంగా ఉన్నటువంటి అరిమతయ్య యోసేపు గారు ప్లస్ నికోదేము గారు తెగించి ఏం చేశారు తెలుసా? ఆయన సమాధి చేయటానికి ముందుకు వచ్చారు. ఎంత భాగ్యం అండి! బ్రతికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగో యేసు ప్రభు శిష్యులు గుంటానికి జరిచారు. వీళ్ళు కూడా సన్నిహిత సభలో ఉన్నటువంటి సభ్యులే ఏమండి. కానీ వీళ్ళు మాత్రము యేసు మరణ ఆ సంఘటన కార్యక్రమంలో పాల్గొంపులు పొందుకున్నట్లుగా మనకి కానరాదు. కానీ యేసు ప్రభు అంటే ఇష్టమే,
ఆయన వాస్తవంగా దేవుని కుమారుడే అని ఒకవేళ అంగీకరించినట్లుగా నికోదేమది తిరిగి జన్మించుంటే చక్కటి బోధ ఆయన చేత బోధింపబడినట్లుగా క్రీస్తు చేత రాత్రికాల సమయంలో మనకు కనబడుతుంది. అంటే రహస్య సేవకులు. ఏమండి, ఈ రహస్య సేవకులేమో బహిరంగంగా బయటకు వస్తే, బహిరంగంగా ఉన్నటువంటి 12 సేవకులు మరి శిష్యులు అనబడిన వారు పారిపోయారు, రహస్య సేవకులుగా ఉండిపోయారు, పారిపోయారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఆయన బాడీని ఎవరు అడిగారు? సాయంకాలం అయిపోతుంది, లేదంటే పనికిరైనటువంటి ఆ యొక్క బాడీలాగా నక్కలకి కుక్కలకి వేసేయాలి కదా. అలా కాకుండా ఆ 5 గంటలు అయ్యేటప్పుడు సమయానికి ఆ చనిపోయారో లేదో టెస్టింగ్లో కూడా బళ్ళంతో పొడిచి అన్నీ అయిపోయినవి. ఈగో చనిపోయే సందర్భంలో ఈ కార్యాలు జరిగిన, అద్భుతాలు జరిగినవి కొద్దిగా వివరించుకుందాం. ఇప్పుడు అరిమతయ్య యోసేపు గారు ఎవరో ఏంటో కొద్ది వివరాలు తీసుకొని ముగించుకుంటే సిద్ధపడదాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 59వ వచనం లేదా 57వ వచనం చదువుకుందాం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఏం చేశాడంట? మొత్తం మీద తీసుకెళ్ళు అని యోసేపు గారికి అప్పగించారట. ఈ యోసేపు గారికి అప్పగించి చేసే విషయంలో మరలా ఈయనకి తోడుగా అరిమతయ్య యోసేపు మరి నికోదేము అనేట ఆయన కలిశాడు. ఈయన దించుకొని సిద్ధపరుస్తుంటుంటే ఇప్పుడు నికోదేము గారు వచ్చారు. ఆ మాటకు వచ్చేస్తున్నాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 38. అటు తర్వాత యూదులు భయముల రహస్యంగా యేసు శిష్యుడు అరిమతయ్య యోసేపు తను యేసు దేహం తీసుకుని పోవుటకు పిలాతునొద్ద నడిగాను. పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహం తీసుకుని మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 చీరలు ఎత్తు తెచ్చింది. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధం దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలివేసిన స్థలంలో ఒక తోట ఉండేను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున ఆయన అందులో యేసును పెట్టిరి. ఏం చేశారంట? మొత్తం మీద ఆ యూదుల ఆచార ప్రకారం ఆయన ఏం చేశారు? ఆ సిలిమేను దించారు. 150 చీరలు ఎత్తుగల ఆ రమరమి అగరు మంచి సెంటు అంటే సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరానికి పూశారు. కొత్త నారబట్టను చుట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధానంగా చుట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు? క్రొత్త సమాధి ప్రక్కనే ఒక తోట ఉందని తోట పేరు చెప్పలే. అది అరిమతయ్య యోసేపు పొలమై ఉందేమో బహుశా. ఎందుకంటున్నానంటే ఆయన అక్కడే తన కొరకు ఒక క్రొత్త సమాధి రాతితో తొలిపించుకున్నాడు. తొలిపించుకున్న సమాధిలో ఆ తోటలో ఆ సమాధి ఉంది. ఆ సమాధిలో క్రీస్తు ప్రభుని వీరిరువురే వెళ్ళి, ఏదే యోసేపు గారు మరి నికోదేము గారు, ఈ విషయాలన్నీ కూడా స్త్రీలు అక్కడే ఉండి చూస్తున్నారు. మగ్దలేని మరియా ఇలా ఆడబిడ్డలు ఉన్న స్త్రీలందరూ కూడా చూస్తున్నారు. అప్పటికి శిష్యులు పారిపోయారు. అసలు శిష్యులు ఎక్కడ సమాధి చేస్తారో తెలియదేమో మరి మగ్దలేని మరి చెప్పి తీసుకొచ్చేంతవరకు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఇంకో మాట చదువుకుని చూడండి. మత్తయి రాసిన సువార్త 27:59. యోసేపు ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబట్టలో చుట్టి తాను రాతితో తులిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి దూరం పెద్ద రాయి బొర్లించి వెళ్ళిపోయాను. అక్కడే మగ్దలేని మరియా వేరొక మరియా సమాధికి ఎదురుగా నిల్చుండి చూస్తున్నారు. ఏమండి, వీళ్ళందరూ చూస్తున్నారు. అంటే క్రీస్తు ప్రభు సమాధి యూదుల ఆచార ప్రకారమే జరగటానికి దేవుడు అంగీకరించాడు. అలా జరగలేదనుకోండి, ప్రసంగి పుస్తకంలో చెప్తున్న మాట ఏంటంటే 100 మంది పిల్లలను కన్నా నీకు సమాధి కార్యక్రమం సరిగ్గా జరగకపోతే ప్రియమైన దేవుని పిల్లలరా, పడిపోయిన పిండము గతి మేలెట. అరిమతయ్య యోసేపు గారు ధనవంతుడు, ఘనత వహించినటువంటి వ్యక్తి, సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటట్టు వ్యక్తి అని లేఖనాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త
లోక సువార్తలో ఆయన గురించి చెప్పబడుతుంది. సో ధనవంతుని యొద్ద ఉంచబడెను అని ప్రవచన నెరవేర్పు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగానే ఆయన సమాధి చేసినట్లుగా యెషయా గ్రంథము మనం ఉంది కదా, 53వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట క్లియర్గా మనకు కనబడుతుందండి. 53వ అధ్యాయము 9వ వచనం ఏమనుంది చదువు చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. చనిపోయినప్పుడు భక్తిహీనులతో సమాధి నియమింపబడిందట. కానీ ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా. అంటే ధనవంతుని యొద్ద, ఎవరు ధనవంతుడు? అరిమతయ్య యోసేపు. ఆ యోసేపు దగ్గర తను తొలిపించుకున్న సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ప్రేమ దేవుని పిల్లలరా, అలా సమాధి చేయబడ్డాడు. ఒకవేళ సమాధి కానీ ఆ చేయబడకపోతే, యూదుల ఆచార ప్రకారం జరగకపోయినా, ఒకవేళ సరైన రీతిలో సమాధి జరగకపోయినా పడిపోయిన పిండం గతి మేలవుతుంది. అలా కాకుండా దేవుడు ఇదిగో వీరిని ఏర్పాటు చేసి తన సంకల్పంలో భాగముగా ఎముకలు విరగొట్టకుండా ఏమండి ఆ చనిపోయినటువంటి బాడీని వీళ్ళు ఇరువురేళ్ళు సమాధి చేసినట్లుగా మనకు కనపడుతుంది. యేసుప్రభు సమాధి యెరూషలేముకు వెలుపల భాగాన్ని చేశారు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా చనిపోతాం. కానీ సమాధి చేసేటప్పుడు అది పద్ధతి ప్రకారం జరిగించాలి ఏమండి అనే సంగతిని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ మాటను బట్టి ఆయన సమాధి చేశారు. వాళ్ళు ఆఖరిగా ఆ సమాధి చేసే కార్యక్రమంలో పాల్వంపులు పొంది ఆయన చిత్తాన్ని, ఆ లాస్ట్ కార్యక్రమాన్ని వారు అరిమతయ్య యోసేపు నికోదేము చేసి చరిత్రలో నిలిచిపోయారు. అంతవరకు ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ అనాది సేవగా ఉండటానికి ఇష్టం లేక దేవుడు వీరిని ఏర్పాటు చేసి రహస్య సేవ శిష్యులను బయటకు వచ్చి వారి ద్వారా క్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు. అందుని బట్టి ప్రవచనం నెరవేర్చబడింది. దేవుడు ఇచ్చిన మాట దీవించునుగా. పరమ తండ్రి మీకు వందనాలు. పలకొండు మాటలు పరమార్థమైనటువంటి బిడ్డలుగా మీకు గమనించి మీ చిత్తానుసారం సాగిపోయి కృపనివ్వను. సమస్తంలో మాకు తోడు ఉండమని నాయనా, సమాధి కార్యక్రమంలో వచ్చేసిన త్యాగాన్ని బట్టి, ఆ సమయంలో జరిగిన అద్భుతాలను బట్టి క్లుప్తంగా వివరించుకున్నాం. రేపు కలుసుకోవటం మీరు అంగీకరిస్తే మీ ఆత్మ తోడ్పాటు అందరితో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.